పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ పోలీసులు నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు. ప్రజల భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాలను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు. పోలీసు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మరియు సిబ్బందికి సిపి గారు స్వహస్తాలతో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, వివిధ ఇన్స్పెక్టర్లు, ఏఓ శ్రీనివాస్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, వివిధ వింగ్ సిబ్బంది, సిపిఓ సిబ్బంది, సిఏఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు. जनगणमन अधिनायक जय हे भारत द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा यमुना में जागे तब शुभ आशीष मांगे हे भारत भाग्य विधाय जय 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 हे श्रीमान समन्वय समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान करें। समन्वय పేరు అందరికీ ముందు చెప్పండి. ఎన్ శ్రీనివాస్, ఎం రాజ్ కుమార్, ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రమణ, ఎస్ఐ కేరళ ఎస్ఐ, ఎన్ శ్రీనివాస్ ఎస్ఐ, ఎన్ శ్రీనివాస్, అమీదాబాద్, गणतंत्र दिवस हार्दिक शुभाकांक्षలు. గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తుపెట్టుకోవడానికి ఉంది. రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్గా, రిపబ్లిక్గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేస్తే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్లో ఉన్నాము. ఎప్పుడు కూడా ఏ పని చేసినా, ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంటుంది. అదేవిధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం. మనము అందరు కలిసి ఉంటాము. ఎందుకు? ఈ చట్టం మనము అందరు పాటించి ఫాలో చేసి ఉంటాము. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఈ గౌరవం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి. మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి
పరంగా ఈ రాజ్యంకి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.